ఇప్పుడు నేను మీకు కిందటి వారం చెప్పినటువంటి విషయము జెరూషలేములో 3వ యెహోవా మందిర నిర్మాణమును గురించి చెప్తున్నాను. మీకు ఎంతవరకు చెప్పాను అనంటే, బైబిల్ ప్రకారంగా 1967 సంవత్సరంలో 6 రోజులు యుద్ధం జరిగింది ఇజ్రాయేలీలకును వారి శత్రువులకు. ఆ 6 రోజుల యుద్ధంలో డోమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి ఆ మస్జిద్ యొక్క 4 పక్కల ఉన్న ఏరియా ఇజ్రాయేలీలు యుద్ధం చేసి జయించి దాన్ని ఆక్రమించుకున్నారు. అందులో 2 ఉన్నాయి అని చెప్పాను. ఒకటి డోమ్ ఆఫ్ ది రాక్, రెండవది అలెక్సా మాస్క్, అలెక్సా మస్జిద్. ఈ 2 ఆ ఏరియాలోనే ఉన్నవి. ఆ 2 ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాని ఇజ్రాయేలీలు 1967 సంవత్సరంలో వార్ జరిగినప్పుడు ఆ వార్లో ఆ టెరిటరీ అంటే ఆ ఏరియా మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీల యొక్క స్వాధీనంలో దాని టెరిటరీస్ అంటే దాని సరిహద్దులన్నీ ఉన్నాయి అని చెప్పాను. అక్కడ దాకా చెప్పాను. మొదటి మందిరం సొలొమోను కట్టాడు. రెండవ మందిరం మరి హేరోదు దాన్ని కొద్దిగా చక్కగా పొడుగు వెడల్పు చేసి రిపేర్ చేసి కట్టించాడు. మొదటి మందిరం నెబుకద్నెజరు వచ్చి దాన్ని పాడు చేసి ఇజ్రాయేలు జనములు దేవుని మాట వినకపోవడం చేత వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తుంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కనుక దేవుడు బబులోను చక్రవర్తిని పంపించి వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయి 70 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటాయి. జెరెమీయా చెప్పాడు, మీరు యెహోవాకు విరుద్ధంగా ఉన్నారు కనుక మీకు మీ దేశం కానీ దేశంలో మీ ప్రజలకు మీరు బానిసలుగా ఉంటారు 70 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ విధంగా ఆ మొదటి మందిరం నెబుకద్నెజరు బబులోను వాళ్ళు వచ్చి నాశనం చేశారు. ఆ తర్వాత దానికి హేరోదు యొక్క తాతగారి తండ్రి గవర్నరు, హేరోదు తండ్రి కూడా గవర్నరు. 3 తరముల బట్టి నుండి వాళ్ళు గవర్నర్ పోస్టులో ఉన్నారు. రోమా ప్రభుత్వం వారికి గవర్నర్గా నియమించింది. వారు అక్కడ ఆ జెరూషలేం ప్రాంతం అంతా కూడా ఇజ్రాయేలీల దేశమంతటి కూడా హేరోదు యొక్క తాతగారి తండ్రి గవర్నర్గా పరిపాలించాడు. ఆయన తర్వాతను ఆయన తాతగారు పరిపాలించారు. ఆయన తర్వాత ఆయన తండ్రి పరిపాలించాడు. ఆ తర్వాతను హేరోదుకి కూడా గవర్నర్గా అక్కడ పెట్టారు. హేరోదు ఆలోచన చేశాడు, యూదులకు నేను కొంచెం శిథిలమైపోయిన ఈ మందిరాన్ని కొంచెం బాగు చేసి కొంచెం విశాలంగా నేను వీడికి కట్టించి మందిరం ఇస్తే యూదుల యొక్క మనస్సులో నేనుంటాను, యూదులు నన్ను ప్రేమించగలరు, యూదులు నన్ను ద్వేషించలేరు, వారి మనస్సులో నేనుంటాను అని అనుకొని క్రీస్తు శకము 70లో ఆ మందిరం హేరోదు మరలా బాగు చేయించి కట్టించాడు. డ్యూరింగ్ 70 AD. నెబుకద్నెజరు 587 BCలో దాన్ని ఆక్రమించుకొని నాశనం చేశాడు. 587 నుండి 86 వరకు వీళ్ళందరినీ బానిసలుగా చేసి పట్టుకెళ్ళడం, ఆ మందిరం విరగొట్టడం, ఆ మందిరంలో ఉన్నటువంటి సామాగ్రి తీసుకెళ్ళిపోవడం, బంగారం సామాన్లు పట్టుకెళ్ళిపోవడం, ఇవన్నీ 1 సంవత్సరం లోపల జరిగాయి. అందుకు డ్యూరింగ్ 587 to 586 BC the first destruction of the temple took place. మొట్టమొదటి టెంపుల్ అప్పుడు నాశనమైనది. నెబుకద్నెజరు నాశనం చేశాడు. క్రీస్తు పూర్వం 587 నుండి 586 లోపల. ఆ తర్వాతను
70 సంవత్సరాలు యూదులు బానిసలుగా ఉంటారు. బబులోనులో వాళ్ళు బానిసత్వం చేశారు. 70 సంవత్సరాల తర్వాతను యూదులు మరల వారి మందిరాన్ని కట్టుకోవాలి, యెహోవాకు ఆరాధన చెయ్యాలి అన్న తలంపు కలిగిన వారై ఉంటారు. The Jewish people wanted to rebuild their temple at the same location where Solomon built the first temple, Odiyaloko, and restored back their worship. ఆ విధముగా యూదులు మరలా మందిరాన్ని బాగు చేసుకొని ఆరాధన ప్రారంభించారు. During the time of Herod, the destroyed temple was renovated and expanded for Jewish people. Then this temple also has been destroyed. This was the same temple in which Jesus entered. యేసు ఈ మందిరంలోనే ప్రవేశించి బంధించబడి ఉన్న పావురములను విడిచిపెట్టేశాడు. ఇక్కడ మీరు వ్యాపారం ప్రారంభించారు అని ఆ టేబుళ్ళు, ఆ కుర్చీలు, ఆ వ్యాపారానికి సంబంధమైన వాటిని కాలుతో తన్నేసి నా తండ్రి గృహము అనేక జనములకు ప్రార్థనా మందిరము అనబడును అని చెప్పాడు. అదే మందిరం హేరోదు కట్టించిన రెండవ మందిరం. అండ్ దిస్ టు హ్యాస్ బిన్ డిస్ట్రాయిడ్. ఈ రెండవ మందిరం కూడా పాడు చేశారు. దిస్ వాజ్ ద సేమ్ టెంపుల్ ఇన్ విచ్ జీసస్ ఎంటర్డ్ డ్యూరింగ్ హిస్ మినిస్ట్రీ. The courtyard of the temple was used by the Christians to worship God Almighty before the persecution of the Jews in Jerusalem in the year 70 after the Christ. Romans destroyed this temple again. రోమియోలు వచ్చి యేసుక్రీస్తు ఉన్నప్పుడే ఆ మందిరాన్ని పాడు చేశారు రోమియోలు. మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు ఒక గోడ. ఆ గోడ దగ్గరికి యూదులు ఇట్లా హ్యాట్ వేసుకొని టోపీలు వేసుకొని వెళ్ళి ఇలాగా గోడ మీద బుర్ర కొడుతుంటారు. దానికి వేలింగ్ వాల్ అని పేరు పెట్టారు. అది అలాగ మొండి గోడ వదిలిపెట్టేశారు. గోడలో ఏమి లేదని మందిరం అంతా డిస్ట్రాయ్ చేశారు రోమియోలు. First temple was destroyed by Nebuchadnezzar, the ruler of the Babylon, then renovated and rebuilt by Governor Herod, and that too has been destroyed by the Romans. రెండుసార్లు ఆ మందిరాన్ని పాడు చేయవలసి వచ్చింది, పాడు చేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆ స్థలము తగాదాలో ఉన్నది. అలెక్స్ మస్జిద్ ఒకటి ఉంది, డోమ్ ఆఫ్ ద రాక్ అనేది ఒక మస్జిద్ ఉంది. 1967లో 6 రోజులు యుద్ధం జరిగింది. ఇజ్రాయేలీలు యుద్ధం చేసి ఆ ఏరియాని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు అలెక్స్ మాస్క్, ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్నటువంటి ఆ స్థలం యావత్తు ఇజ్రాయేలీల యొక్క స్వాధీనంలో ఉన్నది. ఇజ్రాయేలీలు దాన్ని ఆక్రమించుకున్నారు. అది వారిదే. బైబిల్ ప్రకారంగా జెరూసలేం యూదులది. బైబిల్ ప్రకారంగా పాలస్తీనా వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళకి ఎక్కడ భూమి, రాజ్యము ఏమి లేదు. నో Palestinians. The entire vast area belongs to Jewish people. అదంతా యూదులకే ఆ భూమి యావత్తు కూడా. ఇప్పుడు మీకు నేను నెంబర్ 1 విషయం చెప్తాను. జెరూసలేం ఈజ్ గాడ్స్ కవెనెంట్
place of Israel. Israel are the God's chosen people. దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి దైవజనాంగమై ఉన్నారు ఇజ్రాయేలీలు. జెరూసలేము ఇజ్రాయేలీలది. జెరూసలేము ఇజ్రాయేలీలది. అయితే అప్పుడు ఆ కాలంలో కొందరు దాన్ని ఆక్రమించుకొని ఉంటారు. ఎవరు ఆక్రమించుకొని ఉన్నారో మనం కిందసారి చదివాము. దావీదు దగ్గర ఒక సిపాయి ఉండేవాడు సైన్యంలో. ఆయన పేరు జోవాబ్. హీ వాజ్ ఎ సోల్జర్. దావీదు ఈ పని ఎవరు చేస్తారో వాళ్ళకి నేను కెప్టెన్ ర్యాంక్ ఇచ్చి నా మిలిటరీలో జనరల్గా నియమిస్తాను అని చెప్తే జవాబు ఆ పని చేశాడు. ఆ శత్రువులను నాశనం చేశాడు. అప్పుడు అది దావీదు యొక్క రాజ్యముగా ఏర్పరచబడింది. దావీదును అక్కడ రాజుగా జనరల్ జోవాబ్ నియమించాడు. అప్పటి నుండి జోవాబ్ అనేటటువంటి వాడు దావీదుకి 5 సైన్యాలు ఉండేవి. ఒక సైన్యం ఒక దిక్కు, ఇంకొక సైన్యం ఇంకొక దిక్కు. అలాగే 3వ సైన్యం ఒక దిక్కు, 4వ సైన్యం 4వ దిక్కు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలలో 4 సైన్యాలు ఉండేవి. జెరూసలేములో ఉన్నటువంటి దావీదు యొక్క జనముల యొక్క ఇళ్ళు, యుద్ధమునకు వెళ్ళి ఉన్న వారి కుటుంబములను చూడడానికి ఒక సైన్యం ఉండేది జెరూసలేము లోపలే. వాళ్ళు జెరూసలేములో ఉన్నటువంటి కుటుంబాలను కాచుకొని ఉండేవారు, జెరూసలేమును కాచి ఉండేవారు. ఆ సమయాల్లో ఏం జరిగిందో మనం కిందసారి చదివాము, మళ్ళీ ఇప్పుడు చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెబూసీయులు దేశములో నివాసులయ్యుండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. 6, 7, 8, 9. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. అంతకు పూర్వం జెరూసలేం రాజధాని నగరముగా లేకుండేను. ఎందుకంటే అది జెరూసలేము ఎవరు స్వాధీనంలో ఉండాలి? యెబూసీయులు. అది వాళ్ళ స్వాధీనంలో ఉండెను. వాళ్ళు ఏమన్నారంటే, ఒరే దావీదు, చొట్టోడు గుడ్డోడు నీకు ఇక్కడ లోపల రాకుండా చేస్తారా అని అన్నాడు. నిజంగా చొట్టోళ్ళు గుడ్డోళ్ళు లేరు అక్కడ. ఆ విధంగా అవమానకరంగా మాట్లాడాడు దావీదుని. ఇన్ఫ్యాక్ట్ దెర్ వర్ నో blinds and there were no lame, but it was an insulting statement. They said, you cannot enter into this Jerusalem. Our blind and lame shall create hindrances to you. You can't enter into. Then David made an announcement. Who can kill the lame and the blind? And to him I will give
a rank of captain, and I will make him general of my army. This was the announcement David announced. Then there was a soldier. He was a very strong and intelligent soldier. His name was Joab. He went and killed all his enemies and handed over the Jerusalem to David. Then David made Jerusalem as a capital city of his kingdom. భుజపల్లి ఒడియాలకో జెరూసలేము యెబూసీయుల యొక్క స్వాధీనంలో ఉండెను. దావీదు రాజు ఏమన్నాడు, గుడ్డోళ్ళు చొట్టాలట, నేను లోపలికి వెళ్లకుండా నాకు ఆటంకం పెడతారట, నేను వెళ్ళలేనట అంటున్నారు. మీలో ఎవడున్నాడు రా వాళ్ళకి నాశనం చేసి ఆ జెరూసలేం మనకి ఇప్పించడానికంటే ఒక సైనికుడు లేచాడు. ఆయన పేరు జోవాబ్. వెళ్ళి వాళ్ళు గుండగా నరికేసి మొక్కలు చేసేసి ఆ జెరూసలేం తీసుకొని డేవిడ్ గారికి ఇచ్చారు. అప్పుడు దావీదు రాజు తన దావీదుపురమునకు జెరూసలేం రాజధాని నగరముగా అనౌన్స్మెంట్ చేశాడు. అంతకు పూర్వం దావీదు పట్టణానికి జెరూసలేం రాజధాని నగరముగా లేదు. ఆ తర్వాతను డేవిడ్ వెంట్ ఆన్ అండ్ గ్రూ గ్రేట్, అండ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హౌస్ వాజ్ విత్ హిమ్. దావీదుతో దేవుడు ఉంటుడే కనుక అంతకంతకు ఆయన పెరిగి గొప్పవాడై మరి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. అర్థమైందా? అంతవరకు మనం చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నెంబర్ 1 మనం చదివింది, జెరూసలేం ఈజ్ గాడ్స్ కవెనెంట్ ప్లేస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వర్ ద చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. జెరూసలేం అంటే ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలతో నిబంధన చేసిన స్థలం. ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ కవెనెంట్. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ద గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజలతో జెరూసలేములో నిబంధన చేశాడు. రెండవ విషయం మనం చూద్దాం, ప్రవచనము. లెట్స్ ఎగ్జామిన్ ద ప్రాఫెసీ. బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 8 verse 3. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. Thus saith the Lord, I am returned unto Zion, and will dwell in the midst of the Jerusalem. And Jerusalem shall be called a city of truth, and the mountain of the Lord of the host, the holy mountain. ఈ ప్రవచనం ప్రకారంగా అప్పటికింకా యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. జీసస్ is not known to the world. Jesus not yet come to the world. This was the prophecy of Zechariah. The prophecy says that God shall come and establish his capital city and rule his kingdom sitting in Jerusalem. చదువు ఇప్పుడు 3వ వచనం చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి I shall come back to Zion. God Jehovah said, I shall come back to Zion again. God shall not come, but Jesus shall come. God and Jesus are same. దేవుడని యెహోవా కానీ ప్రభు అని యేసు కానీ ఇద్దరు ఒకడే. యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి నేను మరలొస్తాను, యెరూషలేములో నివాసము చేతును. నేను జెరూసలేములో నివసిస్తాను. సత్యమును అనుసరించు పురమనియు, ఆ దేశానికి ఆ పట్టణానికి అది ఇట్స్ ఎ సిటీ ఆఫ్ ట్రూత్ అని పేరు.
అంటే సత్యమనడి పట్టణము అని పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. ఈ జైన్ పర్వతము సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క పర్వతము, ఇది పరిశుద్ధ పర్వతము అని దానికి పేరు పెట్టబడును అని అన్నాడు. జకరియా ఈ ప్రవచనం చేశాడు 8:3. ఆ ప్రవచనం ప్రకారంగా ఇప్పుడు మరలా తప్పకుండా ఇంతవరకు యేసు జెరూసలేముకి రాలేదు. అర్థమవుతుందా? జీసస్ he never came to Jerusalem. He has to come. This is the prophecy spoken by Zechariah. He said, God shall come back to Jerusalem and he shall rule the whole world, sitting in the capital city. This city will be called as city of truth. ఇది సత్యమైనది పట్టణముగా పేరు పొందును. ఈ జెరూసలేములో నేను కూర్చొని పరిపాలిస్తాను అని చెప్పిన వాక్యము జకరియా ఇప్పుడు నెరవేరబోతుంది. అంటే ఈ ప్రవచనమునకు అనుకూలముగా ఆలోచన చేస్తే యేసు తప్పకుండా జెరూసలేములోనికి వస్తున్నాడు. యేసు స్వయముగా రాకపోవచ్చు, యేసు ఆత్మ ఉన్నాడు. ఎవరైతే జెరూసలేములో కూర్చొని పరిపాలిస్తారో వాళ్ళలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుడే ఆత్మ, ఆత్మే ప్రభువు, ప్రభువే తండ్రి. ఎవరిలో ఆ ఆత్మ ఉంటుందో ఆ ఆత్మే పరిపాలిస్తుంది. యేసు స్వయముగా భౌతిక దేహముతో రాకపోవచ్చు. ఆయన ఆత్మ కనుక ఎవరైతే దాన్ని పరిపాలిస్తారో ఆ ఆత్మ వాళ్ళలో దూరి ఇండైరెక్ట్గా యేసు ప్రపంచమంతటనే 1000 ఏండ్ల పరిపాలించబోచున్నాడు. జకరియా 8వ అధ్యాయం 3వ వచనములో ఉన్న ప్రవచనమునకు ప్రకారముగా. ఇది రెండవది. మూడవది, అకార్డింగ్ టు దిస్ God is going to restore the Jewish people and will establish Jerusalem as his city. Under any circumstances, the dome of the rock and the Alex mask shall be destroyed. ఇప్పుడు మూడవది ఏమిటంటే, ప్రపంచంలో యూదులు చెదిరిపోయి ఉన్నారు. The Jewish people scattered in the whole world. In almost every country there are Jews. All Jewish people shall be gathered at Jerusalem before the second coming of Jesus. And slowly, Jewish people are coming back to Jerusalem. So, the Alex mask and the dome of the rock, these two will be definitely destroyed. Because the prophecy speaks, the third temple mount shall be erected in the same place. మూడవ మందిర పర్వతము, ఎందుకంటే ఇందాక పర్వతము అని చదివినాడు ఆయన, జ్ఞాపకం ఉందా? పర్వతము అని చదివినాడు. ఆ మందిర పర్వతము అక్కడే స్థాపించబడుతుంది. కనుక అలెక్స్ అనేటటువంటి మస్జిద్, డోమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి ఆ మస్జిద్, ఈ రెండు కూడా తప్పకుండా నాశనము చేయబడతాయి. ప్రవచనం ప్రకారంగా అక్కడ ద థర్డ్ టెంపుల్ మౌంట్, మూడవ మందిర పర్వతము. మందిర పర్వతము అని ఎందుకు అంటున్నారంటే అది ఒక పర్వతము. అబ్రహాము కాలంలో అదంతా మోరియా దేశము అని పిలువబడుతుండేది. అక్కడ పర్వతములు ఉండేవి. ఆ పర్వతములలో ఒక పర్వతం మీద అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పిస్తుండగా
దేవదూత వచ్చి, అబ్రహామా ఆగు, నీవు ఆ బాలుని ముట్టవద్దు, అదిగో అక్కడ పొదలో ఒక గొర్రెపోతు ఉన్నది, దాన్ని తీసుకొని వచ్చి నీ కుమారుని స్థానంలో దాన్ని బలిగా అర్పించి బలిపీఠం మీద రక్తం చెందించు అని ఒక దేవదూత చెప్పగా అబ్రహాం పొద వైపు చూశాడు. ఆ పొదలలో కొమ్ములు అలాగ ఆ పొదలో దూరి అంటుకొని ఉన్నట్లుగా ఒక గొర్రెపోతు ప్రత్యక్షమైంది. ఏ గొర్రెపోతు అక్కడికి రాలేదు, దేవుడు అక్కడ ఒక గొర్రెపోతును అక్కడ సృష్టించాడు. ఆ విధంగా ఆ గొర్రెపోతు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా సృష్టించబడింది. దాని కొమ్ములు ఆ పొదలో అంటుకొని ఉన్నాయి, ఆ చిక్కుల్లో. అంటే అర్థం ఏంటంటే యేసు చిక్కుల్లో అంటుకుంటాడు, ఆయన వధించబడతాడు, ఆయన రక్తం కార్చబడుతుంది. ఇది ఈ మాటకు సాదృశ్యముగా దేవుడని యెహోవా అక్కడ ఒక గొర్రెపోతును అక్కడ సృష్టించాడు. ఇది సాధారణమైన విషయం కాదు, ప్రతి ఒక్కడికి అర్థం కాదు. మీకు నేను చెప్పగలిగిన జ్ఞానం దేవుడిచ్చాడు కనుక చెప్పగలుగుతున్నాను. The ram was created by God. In fact, no ram has come to the mount. God has created a ram. It was in the strategy, a bush strategy. So Jesus will be under the strategy. The way in which the ram was slaughtered and the blood was shed on that mount, in the same way Jesus will be caught and will shed his blood on the mount. అందుకని యేసుక్రీస్తు ఎక్కడ సిలువ మీద తీసుకెళ్ళేసాడు, అదొక పర్వతము. ఆ పర్వతం పేరేం పేరు? గొల్గోతా పర్వతము. గొల్గోతా అనంటే హీబ్రూ భాషలో పొణికలు గల స్థలము అని అర్థం. The place where the skulls are dumped. That is the meaning of Golgotha. The place where the skulls are dumped. పొణికలు విస్తారముగా ఉన్నటువంటి స్థలమునకు గోల్గోతా అని. పర్వతం మీద అబ్రహాం యొక్క కుమారుడికి బదులుగా గొర్రెపోతుని అబ్రహాం బలిచ్చాడు పర్వతం మీద. అలాగే యేసు ప్రభువు ఆ పర్వతం మీద శిలువ మరణమునకు తన్ను తాను ఒప్పజెప్పుకున్నాడు. ఈ విధముగా బైబిల్ ప్రవచనం ఉన్నది కనుక అదే పర్వతం చదునైంది. చాలా భయంకరమైన భూకంపములు అయినాయి. భూకంపములో పర్వతములు అలా కిందకి అణిగిపోయాయి. బికాస్ ఆఫ్ ద హెవీ ఎర్త్క్వేక్స్ ద మౌంట్స్ హ్యావ్ కమ్ డౌన్ అండ్ నో మోర్ మౌంటైన్స్ ఓవర్ దేర్. ద మౌంటైన్ ఏరియా హ్యాస్ బికమ్ ఎ లెవెల్ ఏరియా. సో దిస్ వాజ్ ద ప్రాఫెసీ. అకార్డింగ్ టు ప్రాఫెసీ దిస్ హెస్ బీన్ ఇంప్లిమెంటెడ్. 3వ వచనం ప్రవచనం ప్రకారంగా యూదులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ జెరూసలేమునికి రావాలి. అందుకే యూదులు వస్తున్నారు మెల్లమెల్లగా. సుమారుగా మోర్ దెన్ 80% యూదులు జెరూసలేం చేరిపోయారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కొందరు యూదులు ఉంటారు, బాంబేలో కొందరు యూదులు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు జెరూసలేం. ఈ ప్రవచనం ప్రకారంగా అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద డోమ్ ఆఫ్ ద రాక్ అండ్ ద అలెక్స్ మాస్ షల్ బి డిస్ట్రాయిడ్ అండ్ ద థర్డ్ టెంపుల్, ద టెంపుల్ మౌంట్, బికాజ్ ఇట్ ఈస్ ఎ మౌంటైన్ ఏరియా, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ టెంపుల్ మౌంట్. అది పర్వతములో ఉన్నటువంటి స్థలము కనుక యెహోవా మందిర పర్వతము అని దానికి పేరు. అబ్రహాము కాలంలో పెద్ద పెద్ద పర్వతములు ఉండేవి. భూకంపములు కలగగా భూకంపముల కారణంగా పర్వతములు
కిందకి దిగజారిపోయాయి. ఆ విధముగా ఆ దేశము ఆ కాలంలో మొరియా అని పిలువబడింది. రాను రాను పేర్లు మారిపోయాయి. ఇప్పుడు ఆ ప్రదేశంలో దేవుని యొక్క 3వ మందిర నిర్మాణము జరగబోచున్నది. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము చాప్టర్ 12 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. దిస్ ఈజ్ కాల్డ్ number 3. Number 1, I told you about Jerusalem, and number 2, I told you according to the prophecy of Zechariah 8:3, and number 3, I am giving you book of Deuteronomy chapter 12 verse 5. చదువురా. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెతకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. Unto the place which the Lord your God shall choose out of all your tribes to put his name there, even unto his habitation shall ye seek, and there thou shalt come. ఆయన హ్యాబిటేషన్ అంటే నివాస స్థలము, యెహోవా నివాస స్థలముగా దాన్ని చేసుకోబోచున్నాడు. God is going to make it a habitation for him because he shall dwell there. Sitting there, he will rule the whole world for 1,000 years. So the place will be called as habitation of God Almighty. This is prophecy number 3. According to these 3 prophecies, the Jerusalem will be the capital city of the whole world, to which Jesus will rule sitting in the 3rd Temple Mount. 3వ మందిర పర్వతములో యెహోవా అను యేసు కూర్చొని 1000 ఏండ్లు ప్రపంచమంతటికీ పరిపాలించబోచున్నాడు. ఆ ప్రపంచానికి ముఖ్య పట్టణం జెరూసలేం. ఇది 3వ ప్రవచనం మీకు చూపించాను. మొదటి ప్రవచనం దావీదు దాన్ని క్యాపిటల్ సిటీగా చేశాడు. 2 శామ్యూయల్ చాప్టర్ 5 verse 6, 7, 8, 9. ఓకే. తర్వాతను 2వ ప్రవచనం చూపించాను, సెకండ్ ప్రాఫెసీ జకరియా చాప్టర్ 8:3. తర్వాతన 3వ ప్రవచనం చూపించాను. అకార్డింగ్ టు దీస్ రిఫరెన్సెస్, ద జెరూసలేం విల్ బి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. No more Dome of the Rock. No Alex Mosque will be there. These 2 will be destroyed. Because of the destruction of these 2 things, there shall be war between Middle East and Israel. అరబ్ దేశస్థులకు ఇజ్రాయేలీలకు యుద్ధము ఈ కారణంగా జరుగుతుంది. అలెక్స్ మాస్క్ విరగొట్టబడుతుంది, డూమ్ ఆఫ్ ద రాక్ విరగొట్టబడుతుంది. అందుకు ప్రపంచంలో ఉన్న 57 ముస్లిం దేశములు ఏకమై జెరూసలేముతో యుద్ధమునకు సిద్ధపడతారు. 4వది, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద 4th రెఫరెన్స్. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 2 verse 2, 3, 4. నేను మీకు ప్రవచనాలు చూపిస్తున్నాను. నేను చెప్తున్న వాక్యానికి ఆధారంగా మొదటి ప్రవచనం 2వ సమూయేలు 5వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చూపించాను. 2వ ప్రవచనం జకరియా 8వ అధ్యాయం 3వ వచనం చూపించాను. 3వ ప్రవచనం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం చూపించాను. ఇప్పుడు 4వ ప్రవచనం బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 2 verse 2, 3, 4. రీడ్. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. దట్ మీన్స్ దట్ షల్ బి నోన్ టు ద హోల్ వరల్డ్. నాట్ దట్ హోల్ వరల్డ్ కెన్ సీ ఇట్. ప్రపంచమంతా చూస్తుంది కాదు, ప్రపంచం అందరూ తెలుసుకుంటారు దాని అర్థం.
అంటే అంత ఎత్తులో మందిరం కడతాడని కాదు దాని అర్థం, అది ప్రవచనం. అది అకార్డింగ్ టు ద ప్రాఫెసీ ఆఫ్ ఐజయా, the mount shall not be rebuilt on the peak of the Himalaya, no, on the peak of the Everest, no. That means the whole world will know about the temple of the Lord. అర్థ బుజ్జిలో ఒడియలకు ఆ మందిరం అందరికి కనబడుతుందని కాదు, అందరికీ ఆ మందిరమును గురించి వినబడుతుంది. కనబడడం కాదు, వినబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు yes, all Gentiles, all దానిలోనికి వచ్చెదరు, will come into that temple in order to hear the word of God. Not the whole world will go to the temple. The whole world will hear the gospel. Not that whole world will come to that place. से जगह को जाकर से मंदिर भीतर पॉसिबल तारा ये अर्थ है. దాని అర్థం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరూ ఆ మందిరంలో దూరుతారు, అది కాదు. అర్థం ఏంటంటే ఆ మందిరములో సెలవిచ్చిన మాటలు ప్రపంచ దేశములలో ఉన్న సర్వ సమాజములు ఆ మాట వింటారు, వినే ప్రభువుని అంగీకరిస్తారు. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. The word of God shall come out of the temple. The word of God shall come out of the temple. God shall sitting in the temple shall preach the word of God. Not Jesus physically, because Jesus is a spirit. He is no more physical. యేసు భౌతిక దేహంలో ఇప్పుడు లేడు, అప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆత్మ అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. ఎవరైతే పరిపాలిస్తారో వాడిలో దూరుతాడు, దూరి పరిపాలిస్తాడు. నాలో దేవుని ఆత్మ దూరి మీకు బోధిస్తుంటే నేను బోధిస్తున్నానా, దేవుని ఆత్మ బోధిస్తుందా? అలాగే దేవుని ఆత్మ ఎవడిలో దూరి పరిపాలిస్తాడో వాడు పరిపాలించడం లేదు, దేవుని ఆత్మ పరిపాలిస్తుంది. అది దాని అర్థం. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. సో దట్ షల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ పిలిగ్రిమేజ్. అది ఒక పుణ్యక్షేత్రముగా చెప్పబడుతుంది. ప్రపంచంలో ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో జనులు ఆయా దేశంలో నుండి అక్కడికి వచ్చి ఆ మందిరం దర్శనం చూసుకుని వెళతారు. ఆ విధంగా ఆ మందిరము ప్రపంచమంతటా పలుకుబడిలో వస్తుంది. అది ఒక పుణ్యక్షేత్రముగా మారిపోతుంది. నేను కాదు, యెషయా చెప్తున్నాడు ఆ మాట. యెషయా ఆ మాట చెప్తున్నాడు. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. మనుషులు అలా చెప్పుకొని జెరూసలేంకి వస్తారు. ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద లాస్ట్ డేస్, అంత్య దినములలో, చివరి దినములలో, యేసు రావడానికి సమీపంగా ఉన్న దినములలో, that the mountain of the Lord's house shall be established in the top of the mountains. అంటే మనుషులందరికీ కనబడినట్లుగా వినబడుతుంది ఆ మందిరాన్ని గురించి. అండ్ షల్ బి ఎగ్జాల్టెడ్ అబౌవ్ ద హిల్స్. పర్వతముల కంటే, హిమాలయ పర్వతములు, ఎవరెస్ట్ పర్వతముల కంటే మిక్కిలి ఎత్తుగా అది ఉన్నట్లు జనములు దాన్ని గురించి వింటారు. అండ్ ఆల్ నేషన్స్ షల్ ఫ్లో అంటూ ఇట్. ఆ మందిరంలోనికి అందరూ చూడడానికి వస్తారు. అంటే అర్థమేంటి, ఆ మందిర స్థలము ఒక పుణ్యక్షేత్రముగా, ఒక తీర్థయాత్రగా మారిపోతుంది. నేను కాదు, యెషయా చెప్తున్నాడు. దిస్ ప్రొఫెసీ కెన్ బి రివీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్స్ స్పిరిట్ స్పోక్ ద ప్రొఫెసీ. సో గాడ్స్ స్పిరిట్ ఓన్లీ కెన్ రివీల్ యూ ద మీనింగ్ ఆఫ్ ద ప్రొఫెసీ. అర్థబుద్ధిలో దేవుని ఆత్మ ప్రవచనం చేయించింది కనుక దేవుని ఆత్మే
ప్రవచనములను గూర్చి మీకు తెలియజేయగలదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 4వ వచనం ఏదో, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. అండ్ హీ షల్ జడ్జ్ అమాంగ్ ద నేషన్స్. అప్పుడు తీర్పు, అప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న జనములందరికీ తీర్పులు. అండ్ షల్ రిబ్యూక్ మెనీ పీపుల్. అప్పుడు ఆ తీర్పులో దేవుడు అనేక జనములకు గద్దిస్తాడు. అండ్ దే షల్ బీట్ their swords into plowshares and their spears into pruning hooks. Nation shall not lift up sword against nation, neither shall they learn war anymore. ఎవడు తన కత్తి ఎత్తడం కానీ, ఎవడైనా లేకపోతే యుద్ధం చేయడం కానీ, ఎవడైనా దేశం మీద దేశం యుద్ధములకు కానీ వెళ్ళరు. అంటే అర్థం ఏంటి? ఆ పరిపాలన కాలంలో నో వార్స్. డ్యూరింగ్ ద రూలింగ్ ఆఫ్ జీసస్ దెర్ షల్ బి నో వార్. 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడ యుద్ధములు ఉండవు. ప్రపంచమంతా కూడా సంతోషముగా ఉంటుంది. ప్రపంచమంతటికి ముఖ్య పట్టణం జెరూసలేం. ఇండియాకి ఢిల్లీ ఎలాగో, అమెరికాకి వాషింగ్టన్ డీసీ ఎలాగో, అలాగ ప్రపంచమంతటికి జెరూసలేం. నేను కాదు, యెషయా గ్రంథము. యేసు భూమి మీదకి రావడానికి 800 సంవత్సరాలు ఉందంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన ఈ మాటలు. డ్యూరింగ్ 800 BC ద ప్రొఫెసీ వాజ్ స్పోకెన్ బై ఐజాయా. నేను చెప్పడం కాదు, యెషయా గ్రంథం నేను చెప్తున్న మాటలు ఇది నిజమని మీకు రిఫరెన్సుల ద్వారా తెలియజేస్తున్నాను. నేను నిజం చెప్పడం లేదు. నేను చెప్పుచున్నది, నేర్పించుచున్నది, వివరించుచున్నది ఇది నిజము అని మీకు 4 రిఫరెన్సులు ఇచ్చాను. జెరూసలేం ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ కింగ్డమ్, ఇది 4వది. ఇప్పుడు అదే మీరు చదివారు. ట్రెడిషనల్ ఆర్థడాక్స్ రేబాస్ అండ్ ద మోడర్న్ రేబాస్, వీళ్ళ మధ్యలో ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది. రేబాస్ అంటే బోధకులు, ట్రెడిషనల్ రేబాస్ అంటే పూర్వం నుండి వంశపారంపర్యంగా వస్తున్న బోధకులు, మరియు ఆధునిక బోధకులు. వీళ్ళు ఎక్కడ? హీబ్రీయులు. 2 రకాల బోధకులు ఉన్నారు. యుగముల బట్టి నుండి వస్తున్న బోధకులు, మోడర్న్ అంటే ఆధునిక బోధకులు. వీళ్ళిద్దరూ హీబ్రీయులే, వీళ్ళిద్దరు బోధకులే. ఈ 2 గుంపులు వాళ్ళు కూర్చొని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు జెరూసలేములో. ఏమి డిస్కస్ చేస్తున్నారంటే ఈ 3వ టెంపుల్ ఎక్కడ కట్టబడుతుంది, ఎలా కట్టబడుతుంది. ద 3rd టెంపుల్ ఆఫ్ జెహోవా, హౌ ఇట్ విల్ బి ఎరెక్టెడ్, వేర్ ఇట్ విల్ బి బిల్డ్. ఎక్కడ కట్టబడుతుంది, ఎలా కట్టబడుతుంది. వీళ్ళు ఒకరు అంటున్నారు, వీళ్ళు ఒకటి అంటున్నారు. ఇద్దరూ హీబ్రీయులే. ఈ గుంపు హీబ్రీయుల గుంపు, ఈ గుంపు హీబ్రీయుల గుంపే. వీళ్ళు వంశపారంపర్యముగా వస్తున్నటువంటి బోధకులు, వీళ్ళు ఆధునిక బోధకులు, మోడర్న్ రేబాస్. జెరూసలేములో ఇప్పుడు డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. వీడంటాడు ఒమర్ మస్జిద్ని విరగొట్టి, అలక్స్ మస్జిద్ని విరగొట్టి, దాని చుట్టూ నువ్వు ప్రాంగణం ఫెన్సింగ్ కట్టి యెహోవా మందిరం కట్టావంటే ముస్లిమ్స్ ఇజ్రాయిల్కి మధ్యలో యుద్ధం అవుతుంది, భయంకరమైన యుద్ధం అవుతుంది. మామూలు యుద్ధం కాదు. 1967లో జరిగిన యుద్ధం 6 రోజుల యుద్ధం. ఇది అలాంటి యుద్ధం కాదు. ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినది. మీకు తెలుసా? జెరూసలేముతో ముస్లిం దేశాలు యుద్ధాలు చేస్తున్నారు, తెలుసు కదా. సిరియా, టర్కీ, ఇరాన్,
మరి వీళ్ళంతా కలిసి హ్యూతే, అమాన్, వీళ్ళంతా కలిసి ఇప్పుడు జెరూసలేం యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు 57 దేశములు ఏకమవుతాయి. ఏకమై ఇజ్రాయేలుతో యుద్ధం చేస్తారు. ప్రపంచంలో ముస్లిం దేశాలు 57 దేశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మీరు గొప్ప సంగతులు వింటున్నారు. ఇప్పుడు మీకు నేను ప్రకటన గ్రంథం ఆపి ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతున్నది మీకు చెప్తున్నాను. ఇప్పుడు జెరూసలేంలో ఏం జరుగుతుందో అది మీకు చెప్తున్నాను. నేను ఇంట్లో కూర్చొని జెరూసలేంలో ఏం జరుగుతుందో చూస్తుంటాను. రాత్రులు 2 గంటలు 3 గంటలు అలాంటి సమయంలో చూస్తుంటాను. ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది. మోడర్న్ రేబాస్ అండ్ ట్రెడిషనల్ రేబాస్. ఈ హీబ్రూలు 2 గుంపులు మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం? ప్రపంచంలో 57 దేశాలు ఉన్నాయి. ఒక మిలియన్ అంటే 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 lakhs = 1 million. 1 billion, 1000 millions = 1 billion. 1000 millions = 1 billion. 1,500 million ఉన్నారు ముస్లిమ్స్ ప్రపంచంలో. 500 millions and 1 billion. 1 billion = 1,000 millions. 1,000 plus 500, 1,500 million Muslims are there in the whole world. అర్థమైందా? How many Muslims are there in the whole world? 1,500 millions. 1,500 millions అనండి. యూదులు కేవలం 14 మిలియన్లే ఉన్నారు. ఓన్లీ 14 millions. 14 millions, 1,500 millions. అర్థమవుతుందా? ఓన్లీ 14 millions, 14 మిలియన్లు, కేవలం 14 మిలియన్లే. ఇక్కడ 1,500 మిలియన్లు. చూసారా? అందుకు రేబాస్ ఏమంటున్నారు? వార్ అయిందంటే ఆ దేశాలన్నీ ఏకమై 1,500 మిలియన్ ముస్లిమ్స్ ఇజ్రాయేలీల మీదకి యుద్ధంకి వస్తారు. అప్పుడు మన ఇజ్రాయేలీలు ఏమవుతారు అని డిస్కస్ చేస్తున్నారు ఇప్పుడు జెరూసలేంలో. ట్రెడిషనల్ రేబాస్ ఏమంటున్నారు? యూ ఆర్ కౌంటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇస్లామిక్ రిలీజియన్. లుక్ ఎట్ ద లార్డ్. నువ్వు ప్రపంచంలో ఉన్న ముస్లింలు లెక్క పెడుతున్నావు రా రే. నువ్వు దేవునితో చూడరా అంటున్నారు వీళ్ళు. ఎవరు? ట్రెడిషనల్ రేబాస్. వాళ్ళు మోడర్న్ రేబాస్. వాళ్ళు హీబ్రూయులే, వీళ్ళు హీబ్రూయులే. వీళ్ళు బోధకులే, వాళ్ళు బోధకులే. వాళ్ళు మహాజ్ఞానులే, వీళ్ళు మహాజ్ఞానులే. వాళ్ళు లోకముతో చూసే మహాజ్ఞానులు, వీళ్ళు దేవునితో చూసే మహాజ్ఞానులు. చూసారా? నాకు నిన్నటి నుంచి బాగలేదు. మరి దేవుడు ఏదో బలం ఇచ్చాడు మీకు, నేను చెప్తున్నాను. ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? 1,500 millions. 1 million అంటే 10 lakhs. ఇజ్రాయేలీలు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 14 millions. ఎంతమంది? 14 millions ఎక్కడ? 1,500 millions అక్కడ అని అంటున్నారు వాళ్ళు. రేబాస్, మోడర్న్ రేబాస్. వీళ్ళేమంటున్నారు? నాయనా బోధకులారా, మీరు మనుషులను లెక్క పెడుతున్నారా, మీరు దేవునితో చూడండి రా అని అన్నాడు. యబుసీయులు దావీదుకి ఏమన్నారు? దావీదా, చొట్టోడు గుడ్డోడు నీకు లోపల రానీయుడు రా అని అన్నాడు. అంటే నిజంగా చొట్టోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నారా అంటే అట్లా ఇన్సల్ట్స్లో మాట్లాడే ఒక బుజ్జిపరుచుంటున్నా. ఇట్ వాజ్ ఎన్ ఇన్సల్టింగ్ స్టేట్మెంట్. Then a simple one soldier went and killed all. ఒక్క సోల్జర్ వెళ్ళి మొత్తం నాశనం చేయబడించాడు అతన్ని.
అప్పుడు జెరూసలేం దావీదుకి ఇచ్చాడు. అది చెప్తున్నాడు ఎవడు? ట్రెడిషనల్ రేబాస్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇస్లామిక్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్, 57 countries, 1,500,000,000, 1,500 million people are there. వీళ్ళంటున్నారు, అరే బోధకులారా, మనుషుల దుక్కు చూసి లెక్క పెడుతున్నారేంట్రా, దేవుడి దుక్కు చూడండి రా. ఫిలిస్తీన్లు ఎంతమంది ఉంటారు? 10 లక్షల మంది ఉంటారు. హౌ మెనీ ఫిలిస్తీన్స్ వర్ దేర్? 1,000,000. 10 లక్షల మంది ఉంటారు సౌలు కాలంలో. సౌలు ఏం చేశాడు? ఏం చేస్తాను? ఫిలిస్తీన్లు 10 లక్షల మంది ఉన్నారు, నాకేం అర్థం కాకుండా ఉంది. ఇంకా ప్రవక్త రాలేదని చెప్పి ఒక నైవేద్యం బలిని అర్పించాడు. అప్పుడు సమూయేలు వచ్చి సౌలుకి గద్దించాడు. అందుకే సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడు చనిపోయినాడు. సౌలు సైన్యం అంతా పోయింది. ఎందుకు? పరిశుద్ధుడు చేయవలసిన పని వీడు చేశాడు. అందుకనే అలా జరిగింది. అలా ఉన్నాయండి. అప్పుడు 10 లక్షల మందిలో ఏం జరిగిందంటే, వీళ్ళు సగం సగం అయినారు. వీళ్ళకి శత్రువులు అనుకుంటున్నారు, వీళ్ళకి శత్రువులు అనుకుంటున్నారు. వీళ్ళు ఫిలిస్తీయులు, ఆ ఫిలిస్తీన్లు చూసి ఇజ్రాయేలీలు అనుకుంటున్నారు. ఈ ఫిలిస్తీన్లు చూసి వీళ్ళు ఇజ్రాయేలు అనుకుంటున్నారు. ఆ విధంగా ఒకరినొకరు చంపుకున్నారు. చూసారా దేవుడు కార్యాలు అలా ఉంటాయి. అందుకు ఆ మాటలు అంటున్నారు ఎవరు? ట్రెడిషనల్ రెబాస్. వీళ్ళకి ఈడు బోధకుడే, ఈడు హిబ్రీలే, ఈడు జ్ఞానవంతులే, ఈడు మహామేధావులే, కానీ లోకస్తులు. అలాగే ఈనాడు బైబిల్ బోధిస్తున్న 99% బోధకులు లోకస్తులు. 99% are full of corruption. We must quit the corruption and come into Lord. మనము ఆ కరప్షన్ని వదిలి యేసులోనికి రావాలి. అప్పుడు మన సంఘాలు యేసులోనికి వస్తాయి. అప్పుడు మన సంఘాలు ఎత్తబడి సంఘముగా మారుతుంది. అప్పుడు దేవుడు మన సంఘాన్ని దీవిస్తాడు. నేను పాస్టర్ని, నేనే కరప్షన్లో ఉన్నాను. లంచం తింటాను, మోసం మాట్లాడతాను, కుళ్ళు కపటం ద్వేషం బుర్రలో ఉంటుంది, గుండెలో ఉంటుంది. ఆడంటే పడదు, ఈడంటే పడదు. ఒరే వాడు మాతుకోడరా మనం మాలోనరా, అరే ఆడు మాలోడరా మనం మాతుకోడరా, అరే ఆడు కాపోడరా మనం హిబ్రీలురా, అరే ఆడు కమ్మోడరా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆల్ కరప్టెడ్ బైబిల్ ప్రీచర్స్ మస్ట్ క్విట్ ద కరప్షన్, కమ్ ఇన్ టు మీ. మీరు ఆ కరప్షన్ని వదిలి నాలోనికి రండిరా, నేను మీకు మీ సంఘానికి ఎత్తబడి సంఘంలో చేరుస్తానంటున్నాడు. ఇప్పుడు చూడండి, రేబాస్, మోడర్న్ రేబాస్, ట్రెడిషనల్ రేబాస్. థర్డ్ టెంపుల్ ఎక్కడ కడతారు? ఎలా కడతారు? ఎట్లా? పెద్ద యుద్ధం అవుతుంది కదా. యాక్చువల్గా ఫిజికల్గా టెంపుల్ నిర్మించడం అన్నది కాకపోవచ్చు, కానీ అంటున్నాడు ఈ మోడర్న్ రేబాస్, దేర్ మే నాట్ బి రియల్లీ ఫిజికల్ టెంపుల్, దేర్ మే నాట్ బి రియల్లీ ఫిజికల్ టెంపుల్. నిజంగా మందిరం కట్టబడకపోవచ్చు. ఎవడంటున్నాడు? మోడర్న్ రేబాస్. వాడు అంటున్నారు ప్రవచనం ఉన్నదిరా. వాడేమంటారు? prophecies are there, how can you say this? See the understanding between these two rebels, traditional rebels and modern rebels. హీబ్రీయుల్లోనే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి బోధకులు, ఆధునిక బోధకుల మధ్యలో తగాదా. అక్రమం వదలండి, యేసులోనికి రండి, మీరు మీ సంగతులు రేప్చర్లో చేర్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఖయాస్ అనగా, ఖయాస్ అంటే అర్థం ఏంటంటే దుష్మన్ అంటే శత్రువులు. ఇంగ్లీష్లో ఖయాస్ అంటారు. అప్పుడు ప్రపంచంలో ఖయాస్ ఇజ్రాయేలీలతో పోరాటం చేస్తారు. మనం బైబిల్ చూద్దాం. దానియేల్ చాప్టర్ 9
verse 27. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును. దానియేలు ప్రవచనం చేస్తున్నాడు. There shall be war between Israel and Islamic people. 1,500 millions will become chaos. They will become chaos. శత్రువులు అయిపోతారు. ఎవరికి శత్రువులు అవుతారు? ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 14 millions. 14 millions, 1,500 millions. యుద్ధం అవుతుంది. అప్పుడు లెగుస్తాడు. లెగిసి ఒకడు అంటాడు, రేయ్ ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు? మీకు మందిరం కట్టుకోవాలి, ఓకే కట్టుకోండి. మీకేం కావాలి? మీకు నేను చేస్తాను, మీ సంతకం పెట్టండి. ముస్లిం దేశాలు సంతకం పెడతాయి, ఇజ్రాయెల్ దేశస్తులు సంతకం పెడతారు. ఇట్ షల్ బి పీస్ ట్రీటీ అంటారు ఇంగ్లీష్లో. సమాధానమునకు సంబంధమైన ఒక వాగ్దానము, అనుబంధము. దానికి ఏమంటారంటే కవెనెంట్, నిబంధన. సంతకం పెడతారు. నేను మీకు పీస్ ఇస్తాను అంటాడు. వాడు నేను చెప్పిన మాట వినండి, బలులు ఆపిండి అంటాడు. ఇప్పుడు యెహోవా మందిరంలో బలులు ఇస్తున్నారు. ఎందుకంటే పూర్వకాలంలో యెహోవా మందిరము ఎలా ఉండెనో ఇప్పుడు కూడా జెరూసలేములో యెహోవా మందిరము అలాగే ఉంటుంది. లేవీయులు ఉంటారు, యాజకులు ఉంటారు, ప్రధాన యాజకుడు ఉంటాడు. అప్పుడు ఎలా జరిగేదో ఇప్పుడు అలాగే జరుగుతుంటుంది. కనుక వీడు పీస్ ట్రీటీ చేసినాడు. ఏమంటాడంటే బలులు ఆపేయండిరా అంటాడు. ద సాక్రిఫైజెస్ విల్ బి స్టాప్డ్. మీకేం కావాలి? సమాధానం కావాలి, నేను ఇస్తాను, రండి అంటాడు. ఆల్ 57 నేషన్స్, ఇస్లామిక్ నేషన్స్ సంతకం పెడతారు. తర్వాతను ఇజ్రాయెల్ దేశము గవర్నరు, ప్రైమ్ మినిస్టరు వాళ్ళు సంతకం పెడతారు. ఆ తర్వాతను బలులు ఆపేయండి అంటాడు. బలులు ఆపిస్తాడు. మందిరంలోనికి వెళ్ళి కూర్చుంటాడు. నేనురా మీకు పీస్ ఇస్తున్నాను, నేనే మీకు సమాధానం ఇస్తున్నాను, శాంతిని ఇస్తున్నాను, ఉల్లాసం ఇస్తున్నాను, నేనే మీ దేవుడిని అంటాడు. ప్రజలందరూ వాడి ఫోటో వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకుంటారు. ఆఫీసుల్లో కరమ్చంద్ర గాంధీ ఫోటోలు ఎలాగుంటాయి? మోహన్ చంద్ కరమ్చంద్ర గాంధీ ఫోటో ఏ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉంటుందా లేదా? సుప్రీంకోర్టులో ఉంటుంది ఉండదా? అలాగే వీడి ఫోటో ప్రపంచ దేశాల్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఐఎమ్ ద రూలర్, ఐఎమ్ గివింగ్ యూ పీస్, యు ఆల్ ఇన్ పీస్, నో మోర్ డిస్ప్యూట్స్. తగులు లేవు ఇంకా. ఐఎమ్ ద లార్డ్ అని ఆ లోపల కూర్చుంటాడు. చదివి ఇప్పుడు 27 మళ్ళీ. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు. హేయమైనది నిలిచి వరకు. హేయం అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టం లేనిది. నిలుచు వరకు. ఈడు దేవునికి అయిష్టమన్నాడు. ఎవడు? యాంటై క్రైస్ట్. హిజ్ నేమ్ ఈజ్ యాంటై క్రైస్ట్. దిస్ యాంటై క్రైస్ట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద టెంపుల్. నిలిచే వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువాడు వచ్చును. అప్పుడు జీసస్ విల్ కమ్. హీ విల్ డిస్ట్రాయ్ ద హోల్ వరల్డ్. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. ఎంతవరకు అయితే డిస్ట్రక్షన్ ఉండదో అంతవరకు వీడు ఇక్కడే ఉంటాడు. యేసు వచ్చి వీడిని చంపి వీడు మనుషులందరినీ కూడా నాశనం చేయించి రాజ్యం పరిపాలించే వరకు ఇలా జరుగుతుంటుంది అని దానియేలు ప్రవచనం చేస్తున్నాడు. 7వ వచనం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోనూ యూదయ దేశములోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇజ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.
ఓ లార్డ్ రైచియస్, ఓ నీతిమంతుడైన ప్రభువా, బిలాంగత్ అంటు ది, నీవే నీతిమంతుడవు. రైచియస్ బిలాంగత్ అంటు ది. ఓ ప్రభువా, నీవే ధర్మాత్ముడవు, నీతిమంతుడవు. అంటు వాజ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఫేసెస్, మా ముఖాల మీద నీకు కన్ఫ్యూజన్ కనబడుతుంది. యాజ్ అట్ దిస్ డే, ఈ దినములో ఉన్నట్లుగా, టు ది మెన్ ఆఫ్ జూడా అండ్ టు ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం అండ్ అంటు ఆల్ ఇజ్రాయేల్ దట్ ఆర్ నియర్ అండ్ దట్ ఆర్ ఫార్ ఆఫ్, త్రూ ఆల్ ద కంట్రీస్ whither thou hast driven them, because of their trespass that they have trespassed against thee. ప్రభువా, నీతిమంతుడా, నీ ఒక్కడివే ధర్మాత్ముడవు, నీతిమంతుడవు. ఈ జనులు నీకు విరుద్ధముగా ఉన్నందులకు, నీ మీద నమ్మకం లేకపోయినందులకు ప్రపంచ దేశాలలో వీళ్ళంతా కూడా చెదిరిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు అని దానియేలు ఒప్పుకుంటున్నాడు వాడి ప్రార్థనలో. దిస్ ఇస్ ద కన్ఫెషన్ ఆఫ్ డానియల్ ఇన్ హిజ్ ప్రేయర్. లైక్ ఐఎమ్ కన్ఫెసింగ్ ఆన్ ఆల్ యూ బిహాఫ్. నేను మీ పక్షమున, మీకు బదులుగా నేను 3 గంటలప్పుడు లేచి దేవుని యొద్ద ఒప్పుకుంటున్నాను. మీ అపరాధములు, మీ పాపములు ఒప్పుకుంటున్నాను. ఇది నేర్చుకున్నాను దానియేలు గ్రంథంలో. కనుక దానియేలు, ప్రభువా, నీవు నీతిమంతుడవు, నీకు విరుద్ధముగా ఉన్న ప్రజలు ప్రపంచమంతటా వెళ్ళిపోయారు, విస్తరించున్నారు. అది మా అతిక్రమముల, అపరాధములే కారణం అని దానియేలు తన అపరాధములను ఒప్పుకుంటున్నాడు. డానియేల్ ఈజ్ కన్ఫెసింగ్ ద సిన్స్ అండ్ ద అబామినేషన్స్ డిడ్ బై ద ఇజ్రాయెల్ పీపుల్. It is confession, prayer of confession by Daniel to the Lord Almighty. సర్వశక్తిమంతుడైన దేవునకు దానియేలు తన ప్రార్థనలో ఆ ప్రజల యొక్క అపరాధములు, అతిక్రమములు తన మీద వేసుకొని ప్రార్థన చేసి, నువ్వు నీతిమంతుడవయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా అక్కడికి వస్తారు. ఎక్కడికి? జెరూసలేముకి. జెరూసలేములో ఎర్రటి దూడలు, ఎర్రటి రెడ్ కలర్ కాఫ్, CALF కాఫ్, ఒడియారు కొనుక్కో భుజలతో ఎర్రని దూడలు వాళ్ళు బలి ఇవ్వాలి. ఎక్కడ? జెరూసలేం టెంపుల్లో. ఇప్పుడు ఇజ్రాయేలీయుల యొక్క దేశంలో ఎర్రటి దూడలు వందల వేల కొలది సంఖ్యలో పుడుతున్నాయి. ఎందుకు? వాళ్ళు బలి ఇవ్వాలి, యెహోవాకు బలి ఇవ్వాలి. ఎర్రని దూడలు ఎందుకు? ఎందుకంటే యేసు రక్తము ఎరుపైనది. యేసు రక్తము ఎరుపు. ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద కలర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ రెడ్. దట్స్ ద రీజన్ వై ద రెడ్ కాఫ్స్ ఆర్ నౌ ఇంక్రీజింగ్. ఇజ్రాయెల్ దేశంలో ఎర్రటి ఆవు దూడలు, ఒక ఊపున్న ఆవులు ఈంతున్నాయి. ఆ దూడలన్నిటికీ ఇజ్రాయేలీలు దానికి ఇప్పుడు ఉంచుతున్నారు ఒక చోట. నేను టీవీలో చూశాను. ఎందుకంటే యెహోవా దేవుని యొక్క మందిరంలో వాటిని బలులు ఇవ్వడానికి. ఇవన్నీ నెరవేరుతున్నాయి కనుక తప్పకుండా యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉన్నది. మరొక 5 లేక 7 సంవత్సరాల్లో, లేక మ్యాక్సిమం 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ద హోల్ వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ వితిన్ 5 or 7 or maximum 10 years. ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. ద వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ బై ఫైర్. అగ్నితో ప్రపంచం నాశనం అయిపోతుంది. అంటే అర్థం ఏమిటి? యుద్ధములో బాంబింగ్స్, షెల్లింగ్స్, అగ్ని మంటలతో.
అమెరికా దేశస్తులు అమెరికాలో ఒక 60 సంవత్సరాల కిందట దేవుడని యెహోవా అమెరికా దేశస్తులకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్యజనులు వారి దేవతలను తీసుకుని వస్తుండగా అమెరికా దేశపు పరిపాలకులారా, మీరు మీ దేశంలో అన్య దేవతల యొక్క మందిరముల నిర్మాణము చేయుటకు వారికి అవకాశం ఇచ్చారు. అది దేవునికి విరుద్ధమైనది అని చెప్పారు. ఎవరు? భక్తులు. ఎవరికి? పరిపాలకులకు. ఏ పరిపాలకులు? అమెరికన్ పరిపాలకులకి. ఎవడు దాన్ని లక్ష్య పెట్టలేదు. వాళ్ళు ఏమన్నారంటే, అమెరికా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, వీఆర్ ఆల్ సెక్యులర్స్, ద సెక్యులరిజం షుడ్ బి స్కాటర్డ్ ఇన్ ద వరల్డ్. ఒడియోలకు బుజ్జిపల్లి, మనము స్వాతంత్రులము, మన స్వాతంత్రము ప్రపంచ దేశాల్లో తెలియాలి అని ఆ పద్ధతుల వాళ్ళు ప్రపంచ దేశాలకి రానిచ్చారు. ప్రపంచ దేశాలకు రానిచ్చారు, పర్వాలేదు. కానీ అన్య దేవతల యొక్క మందిరముల నిర్మాణము చేయడానికి వీళ్ళు అవకాశం ఇచ్చారు. భక్తులు చెప్పిన మాట అమెరికాలో ఉన్న పరిపాలకులు వినలేదు. ఎప్పుడు? 50 సంవత్సరాల కిందట, 60 సంవత్సరాల కిందట. వినకపోగా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ప్రజలు వచ్చి ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్, ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్, ప్రేయర్ ఆఫ్ బ్రోకెన్ హార్ట్, ప్రేయర్ విత్ టీయర్స్ ఎవరైనా చేస్తారా దానియేలులాగా అని దేవుడు చూస్తున్నాడు. ఎవరు రావడం లేదు ముందుకి. దేవునికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడు ఒక టెర్రరిస్ట్ని లేపాడు. లేపి అంతర్జాతీయ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్లో నాశనం చేయించాడు. అమెరికాకి ఎన్ని $1 ట్రిలియన్ నష్టమైంది. ఒక మనిషిని లేపాడు. ఎ టెర్రరిస్ట్ వాజ్ రైజ్డ్ బై గాడ్ in order to destroy America because of their disobedience. They have not obeyed the counseling of saints. The Holy Spirit counseled the saints and commanded the saints to convey the message of the Lord to the ruler of America. The American rulers didn't care. They didn't bother about the counseling of Jesus, counseling of Lord. They have permitted to erect the temples of pagan god in their land. After 50 to 60 years, God raised a terrorist to destroy the International Trade Center in New York. Now God raised enemies in the America. అమెరికాలో శత్రువుని లేపాడు. ఇప్పుడు అమెరికాలో శత్రువులు ఎవరో మీకు తెలుసు. ప్రపంచమంతా ఇప్పుడు శత్రువులు లేవుతున్నారు. జర్మన్, లండన్, ఫ్రాన్స్ పంపించేస్తున్నారు. వాళ్ళ మందిరాలకు తాళాలు వేసేస్తున్నారు. వాళ్ళ మస్జిద్లకు తాళాలు వేసేస్తున్నారు. దేవుడు శత్రువుని లేపాడు. నెంబర్ 1. నెంబర్ 2, God brought rains after rains, floods after floods, tsunamis after tsunami. All houses పాణిరెడ్డి విజయించి నీళ్లలో మునిగిపోయినాయి అమెరికా దేశంలో ఉన్న ఇళ్ళు. మనుషులకు ఇళ్ళు లేక రోడ్డు మీద టెంట్లు కట్టుకొని ఉంటున్నారు. ఎవరు? అమెరికన్స్. అమెరికన్స్కి ఇళ్ళు లేవు, రోడ్ల మీద ఉంటున్నారు. Now the third devastation that has come from the Lord is called fire. Now America is burning. Now God told me, even though if the people didn't come to me with prayer of confession, prayer of repentance, prayer with broken heart, and prayer of tears, if they don't come to me, I will send heavy earthquakes to America. భయంకరమైన భూకంపాలు వస్తాయి. ఇప్పుడు లాస్ ఏంజల్స్ నుండి శాండియాగో వెళ్ళిపోయింది అగ్ని. ఇప్పుడు చూడు ఎలాగుందో. When you don't respond to the counseling of God,
ద డిస్ట్రక్షన్ విల్ కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. నువ్వు దేవుని యొక్క మాటలకు విధేయత చూపకపోతే, నువ్వు దేవుని మాటలకు అవిధేయత చూపినట్లయితే, దేవుని మాటలకు నువ్వు లోబడకపోతే, నీ కుటుంబంలోనికి దేవుడు డిస్ట్రక్షన్ పంపిస్తాడు, నాశనం పంపిస్తాడు. నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ చర్చ్ నాశనం అయిపోతుంది, నీ సమాజం నాశనం అయిపోతుంది, నీ దేశం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీకు నేను 4 ప్రవచనాలు చెప్పాను. యెషయా గ్రంథం 4 ప్రవచనాలు చెప్పి ఏం చెప్పాను? 14 మిలియన్లు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఎంతమంది? ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? 1500 మిలియన్స్ ఉన్నారు. ఏం చేద్దామని ఇప్పుడు రెబాస్ జెరూసలేంలో డిస్కస్ చేస్తున్నారు. ఇది మీకు సందేశము. ఓకే, వచ్చే వారం లాస్ట్ పార్ట్ చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.